వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ఐపీ 2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఈ క్వశ్చన్ని చూద్దామండి. కెన్ టూ వెక్టర్స్ ఆఫ్ అన్ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ యాడ్ అప్ టు గివ్ ది జీరో వెక్టర్? కెన్ 3 అన్ఈక్వల్ వెక్టర్స్ యాడ్ అప్ టు గివ్ ది జీరో వెక్టర్స్? ఈ క్వశ్చన్ని మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేస్తాను. ఇది ఎప్పటికీ గుర్తుంటుంది. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం టగ్ ఆఫ్ వార్, గుర్తుందండి? తాడాట. అంటే ఒక తాడుని పట్టుకొని ఈ తాడు అనుకుందాం, ఈ తాడుని ఇటువైపు కొంతమంది వ్యక్తులు ఇటు లాగుతూ ఉంటారు, ఇటువైపు కొంతమంది వ్యక్తులు ఇలా లాగుతూ ఉంటారు. అంటే ఎవరు ఎక్కువ ఫోర్సు లాగితే వాళ్ళ వైపుకి ఈ తాడు వెళుతూ ఉంటుంది. ఎప్పుడు ఇది సమానంగా నిలబడుతుంది అంటే ఇటు ఎంతమంది ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఇటు ఎంతమంది అయితే ఫోర్స్ అప్లై చేస్తున్నారో ఈ తాడు మీద, అప్పుడు ఇది సమానంగా ఉంటుంది. అలా కాకుండా అప్పుడు ఒక పెద్ద వ్యక్తి 100 న్యూటన్స్ ఆఫ్ ఫోర్సు ఇటువైపుగా లాగుతూ ఉన్నాడు, ఇటువైపు ఒక చిన్న పిల్లవాడిని ఒక 10 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేస్తున్నారు. మరి ఇప్పుడు తాడు ఇటువైపు వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా పెద్ద వ్యక్తి 100 న్యూటన్స్ వైపే వెళ్ళిపోతుంది. మరి ఇది సమానంగా దీని రిజల్టెంట్ జీరో అవ్వాలి అంటే జీరో పొజిషన్, న్యూట్రల్ పొజిషన్లో ఉండాలి అంటే ఎప్పుడు ఉంటుంది? ఇటు ఎంతవైతే ఫోర్స్ మనం అప్లై చేస్తున్నామో 100 న్యూటన్ ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నాం కదా, ఇటు కూడా 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ తాడు న్యూట్రల్లో ఉంటుంది. అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మనం అప్లై చేస్తే ఇది న్యూట్రల్లో ఉంటుంది. అర్థమైంది కదండి? మరి రెండు ఫోర్సెస్ని అప్లై చేసినప్పుడు ఈ విధంగా ఉంది. సమానమైన ఫోర్సెస్ డిఫరెంట్ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తే జీరో అవుతుంది. సో అదే ఫస్ట్ పాయింట్ అనమాట. కెన్ టూ వెక్టర్స్ ఆఫ్ అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ యాడ్ అప్ టు గివ్ ది జీరో వెక్టర్స్? అంటే టూ అన్ఈక్వల్ వెక్టర్స్ని ఇస్తే దాని రిజల్టెంట్ అనేది జీరో ఇస్తుందా అని అడుగుతున్నారు. ఇవ్వదు కదా, జీరో అనేది అన్ఈక్వల్. ఇటువైపు ఏమో 100 న్యూటన్స్ ఇచ్చాము, ఇటువైపు ఏమో చిన్నపిల్లలను పెట్టి 10 న్యూటన్స్ ఇచ్చాము. అన్ఈక్వల్ కదా, జీరో పొజిషన్లో ఉంటుందా? ఉండదు. ఎప్పుడు జీరో ఉంటుంది? ఈక్వల్ అండ్ ఆపోజిట్ అలా అయితే ఉంటుంది. ఇక్కడ ఈయన ఏమడుగుతున్నారు? అన్ఈక్వల్గా ఉన్నప్పుడు అవ్వదు, నో. అలా కాకుండా ఒకవేళ 3 అన్ఈక్వల్ ఇస్తే అవుతుందా అని అడుగుతున్నారు. 2 ఇచ్చినప్పుడు అవనప్పుడు 3 ఇస్తే ఎలా అవుతుంది? అవుతుందా? ఎస్, అవుతుంది. ఎలా అంటే ఉదాహరణకి ఒక టేబుల్ని మనం తీసుకుందాం. ఈ టేబుల్ని 3 డిఫరెంట్ డైరెక్షన్లో మనము ఫోర్సెస్ని అప్లై చేస్తే అప్పుడు ఈ మూడిట్ల యొక్క రిజల్టెంట్ జీరో అవటానికే అవకాశం ఉంది. అంటే మనం అప్లై చేసేటువంటి ఈ 3 ఫోర్సెస్ ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అయితే, సో ఇటు అప్లై చేసే ఫోర్సు 3, ఇటు అప్లై చేసే ఫోర్సు 4, ఇటు అప్లై చేసే ఫోర్సు 5 అయితే ఈ రిజల్టెంట్, దీని యొక్క రిజల్టెంట్ జీరో అవటానికే అవకాశం ఉంది. సో సింపుల్గా ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా మాట్లాడుకుందామంటే టగ్ ఆఫ్ వార్, 2 వెక్టర్స్ అన్ఈక్వల్ అంటున్నారు. సో ఒక వెక్టర్ది 100 న్యూటన్స్ ఇటువైపు ఏమో ఈ డైరెక్షన్లోనేమో 10 న్యూటన్స్ మనం అప్లై చేసాము. సో ఇది న్యూట్రల్ పొజిషన్లో ఉండదు కదా, డైరెక్ట్గా ఇటువైపుగా వెళ్ళిపోతుంది. సో 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు 2 వెక్టర్స్ని యాడ్ చేసినప్పుడు రిజల్టెంట్ జీరో అవడానికి అవకాశం లేదు. అలా కాకుండా 3 వెక్టర్స్ని మనం ఒక ట్రయాంగిల్ రూపంలో ఏర్పాటు చేస్తే మనం ఇటువైపు అప్లై చేసేటువంటి బేస్లో ఉన్నటువంటి అప్లై చేసేటువంటి ఫోర్సు పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఈ ఫోర్స్కి ఉంటే అప్పుడు రిజల్టెంట్ మనకి 3 వెక్టర్స్ని యాడ్ చేసినప్పుడు రిజల్టెంట్ జీరో రావడానికి అవకాశం ఉంది. సో ఈ కాన్సెప్ట్ని మనం మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ దీని క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలో మనం రాసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ ఫాలో మీ. ఇది ఉంది కదా. సో ఇది క్వశ్చను, ఇది ఆన్సరు. ఇంతకుముందు మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం చూడండి. ఆ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకుంటే దీన్ని ఈజీగా మనం రాసేయచ్చు. ఏమంటున్నారు ఈయన? 2 అన్ఈక్వల్ వెక్టర్స్ని యాడ్ చేస్తే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ దాని జీరో అవుతుందా అని. రెండో పాయింట్, 3 అన్ఈక్వల్ వెక్టర్స్ని యాడప్ చేస్తే జీరో వెక్టర్ అవుతుందా అని అడుగుతున్నారు. నో, ద ఎడిషన్ ఆఫ్ ది 2 అన్ఈక్వల్ వెక్టర్స్ కాంట్ గివ్ ది జీరో వెక్టర్. 2
అన్ఈక్వల్ వెక్టర్స్ని యాడ్ చేసినప్పుడు జీరో వెక్టర్ అనేది ఇవ్వడానికి అవకాశం లేదు. అనుకున్నాం కదండి, రెండు అన్ఈక్వల్, ఇటు పక్కనేమో ఒక పెద్ద మనిషిని 100 న్యూటన్స్ ఆఫ్ ఫోర్సు ఇటువైపు టగ్ ఆఫ్ వార్ లైన్లో ఇట్లా ఆగుతున్నాడు ఆయన, ఇటువైపు చిన్నపిల్లాడు 10 న్యూటన్స్, సో ఇటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి జీరో వెక్టర్ అనేది అవ్వడానికి అవకాశం లేదు. అలా కాకుండా 3 వెక్టర్స్ లయింగ్ ఇన్ ఏ ప్లేన్, 3 వెక్టర్స్ ఒక ప్లేన్ మీద ఉండగా ట్రయాంగిల్ లాని సాటిస్ఫై చేస్తే బేస్లో 3 పర్పెండిక్యులర్గా 4 ఇటు రిజల్టెంట్ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో ఆర్డర్లో ఉంటే కనుక అప్పుడు జీరో రిజల్టెంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక టేబుల్ ఉందండి, ఆ టేబుల్ మీద ఒక వ్యక్తి ఇటుపక్కకే, ఒక వ్యక్తి అటుపక్కకే, ఇంకొక వ్యక్తి 3 డైరెక్షన్లో కూడా ముగ్గురు లాగుతూ ఉంటే అది ఒక కండిషన్లో జీరో పొజిషన్లోనే ఉంటుంది. ఇఫ్ ట్రయాంగిల్ లా ఐ సాటిస్ఫైడ్, ఆ విధంగా ఉంటే 3 ఫోర్సెస్ యాడప్ చేస్తే జీరో రిజల్ట్ రావడానికి, జీరో వెక్టర్ అవ్వడానికి అవకాశం ఉంది. అదే 2 వెక్టర్స్ అన్ఈక్వల్ అయితే జీరో వెక్టర్ రావడానికి ఎట్టి పరిస్థితులు లేదు. 2 వెక్టర్స్ని అప్లై చేసినప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో, ఇటు 100 న్యూటన్స్ ఇటు 100 న్యూటన్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తే రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.